ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్ర మూలముగా జీవించడం, దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆజ్ఞలను చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది. విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతురు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాయబడింది. విశ్వాసముంచుటయే, దేవునిని నమ్ముటయే నీతిమంతునికి ఎంతో ప్రాముఖ్యం. ఎందుకనగా విశ్వాసము జరిగించలేనిది, చేయలేనిది ఏదీయూ లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన ప్రారంభం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. ఇదే విశ్వాసం అంటే. తానెన్నడూ ఎరుగని వెళ్ళని దేశమునకు అబ్రహాము వెళ్ళుటకు ఇష్టపడ్డాడు. దేవుడు వాగ్దానం చేసినవాడు, ఎంతో నమ్మదగినవాడని నిర్ణయించుకున్నారు. కనుకనే బయలుదేరాడు. హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఆత్మయందు నా ఆత్మకు సంతోషముండదు అని చెప్పారు. ఇస్సాకుతో దేవుడు కరువులో నీవు ఐగుప్తుకు వెళ్ళక గెరారులో నివసించమన్నారు. దేవుడు చెప్పినట్లే ఇస్సాకు దేశముందున్నవాడే విత్తనం వేసే సంవత్సరం 100 ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను అని ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. తన కుమారుడైన ఇస్సాకును దహన బలిగా మోరియా పర్వతం మీద అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును, కట్టెలను, నిప్పును, కత్తిని పట్టుకొని పర్వతం ఎక్కుచున్నప్పుడు ఇస్సాకు దహన బలికై కట్టెలున్నవి కానీ బలి పశువు గొర్రెపిల్ల ఏది అని తండ్రిని అడుగుతాడు. అందుకు అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. ఇదే అబ్రహాము యొక్క అచంచల విశ్వాసం. అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలమున నాకు కనబడుచున్నదని దేవుడు చెప్పారు. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులు కొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి బదులుగా మారుగా పెట్టి దహన బలిగా అర్పించనని మనం ధ్యానిస్తాం. ఇదే విశ్వాసం అంటే. సారేపతు ఊరిలోని విధవరాలు ప్రవక్త అయిన ఏలియా మొదట వేసిన చిన్న అప్పమును అడుగగా త్రాగు నీళ్లతో పాటు అప్పమును తెచ్చి ఇస్తూ ఉండగా ప్రవక్త, నేను చెప్పినట్లు చేయుము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుమని దీవిస్తాడు. భూమి మీద వర్షము కురియ వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని దేవుని మాటగా చెప్పారు. చెప్పినట్లే కరువు దినములన్నీ ఆమెయు ఆమె ఇంటివారును దైవజనునితో కలిసి భోజనం చేశారు. ఇది నీతిమంతుని విశ్వాసం అంటే. అవును, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అను ఈరోజు మన ధ్యాన వాక్యం బోధించినట్లే మనము విశ్వాస మూలముగా జీవించుదురు అని చెప్పబడింది. ఈ జీవితము విశ్వాస మూలముగానే జీవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమెన్.